మేల్ 33 years ఒక పేషెంట్ వీక్నెస్ తో వచ్చారండి. కాలు లాగేస్తుందని, కాలు పట్టేస్తుందని వచ్చారు. వచ్చిన తర్వాత మార్నింగ్ మేము రెగ్యులర్ బ్లడ్ టెస్ట్, సీరం ఎలక్ట్రోలైట్స్ అన్ని చేసిన తర్వాత సాయంత్రము నర్వ్ కండక్షన్ స్టడీ చేసాము. నర్వ్ కండక్షన్ స్టడీ చేసిన దాంట్లో కొద్దిగా మనకి సింటమ్స్ లా కనిపించాయి. సో వెంటనే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, ఐవీఏజీ ట్రీట్మెంట్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం మెడిసిన్స్ స్టెరాయిడ్స్ తో స్టార్ట్ చేయొచ్చు, కానీ అది చేయడానికి అవ్వలేదు. బికాస్ ఆ పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్. సో 2 years నుంచి డయాబెటీస్ ఉంది. So we had to start with IVIG. IVIG is a normal treatment. It's not only for GBS, but for GBS it's a confirmed treatment. But ఇంకా టెస్ట్లు ఉన్నాయి ఫర్దర్ గా కన్ఫర్మ్ చేయడానికి. ప్రస్తుతానికి నర్వ్ కండక్షన్ స్టడీస్ ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే నర్వ్ వీక్నెస్ ఉంది. సో వీ స్టార్టెడ్ విత్ ఐవీఐజీ. అది అంటే జీబీఎస్ అని ఇంకా కన్ఫర్మేటరీ ఇంకొక టెస్ట్ ఉంటుందండి, సెరలాజికల్ టెస్ట్ చేయాలి. తర్వాత నర్వ్ బయాప్సీ లాంటివి చేయాల్సి వస్తుంది. అంటే సస్పెక్టెడ్ కేసు అనే చెప్పాం కానీ ఇట్స్ కన్ఫర్మ్ కేసు అని మేము చెప్పలేదు. ఇట్స్ సస్పెక్టెడ్ కేస్, బట్ ట్రీట్మెంట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. అతను కొద్దిగా ప్రస్తుతానికి నిన్నటికి ఇప్పటికీ కాస్త రికవరీలో ఉన్నారు. ఇక ఫర్దర్ ఏమైనా ఉంటే టెస్ట్లు చేశాక మళ్ళీ వెల్లడిస్తామని చెప్తున్నాం. రూరల్ ఏరియా నుంచి వచ్చారండి, నాట్ మచిలీపట్నం. ఆయన ఇచ్చిన ఆధార్ కార్డు పెడనా అని ఉందమ్మా. ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం ఇంకా ఇంజెక్షన్స్ కావాల్సినవి మేము తెప్పిస్తున్నాము. అలాగే సెరలాజికల్ టెస్ట్లు ఏమన్నా ఉంటే అవి కూడా ఇక్కడ చేయడానికి ఉంది. కొద్దిగా ఇంకేమన్నా మనకి ఇదిగా ఉంది అంటే అప్పుడు పంపిస్తాం కానీ, బట్ కన్ఫర్మేటివ్ గా వీ కెన్ డీల్ ద కేస్ ఇన్ మచిలీపట్నం ఇట్ సెల్ఫ్. ఏం లేదు, అవి సింటమ్స్. ఇట్స్ నాట్ క్లినికల్ డయాగ్నోసిస్, మాత్రమే కన్ఫర్మ్ డయాగ్నోసిస్ ఉంటుంది. కానీ ఎర్లీ ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ అని చెప్పి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఒక 33 సంవత్సరాల వయసు గల వ్యక్తి 2 కాళ్ళు నడవలేకపోతున్నానని సిమ్టమ్స్ తో వచ్చారండి. ఆ లక్షణాలు బట్టి తర్వాత నరాల పరీక్ష, వేరే రక్త పరీక్షలు అవి చేపట్టి ఇవి జీబీఎస్ లక్షణాలు లాగా ప్రాథమికంగా అనుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేసాం. ఇంకా పై పరీక్షలు అవి జరుగుతున్నాయి. ఈ రోగం మనకి వారం నుంచి 2 వారాల దాకా ఇంకా వీక్నెస్ అది పెరిగే అవకాశం ఉంటుంది. అది పెరగకుండా మనం ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అంత పేషెంట్ రికవర్ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. సో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేయాలి. జీబీఎస్ లక్షణాలు ఉన్నాయి. టెస్ట్లు చేసే కొద్దీ మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ ఎన్ని రోజులు పడుతుందండి? అది మనకి టెస్ట్ రిపోర్ట్ రాగానే మీకు 1 or 2 days అవైలబుల్ ఉంది. ఇంజెక్షన్స్ అవి స్టార్ట్ చేశారు. అంటే ఉన్న డిసీజ్ ప్రోగ్రెషన్ ఆపడానికి ఏమేమి ఇంజెక్షన్స్ కావాలో అవి స్టార్ట్ చేశాం. మనకి ఒక 2-3 వారాలు ఇన్ఫెక్షన్ అంటే లూజ్ మోషన్స్ అలాంటి స్వచ్ఛమైన ఆహార పదార్థాలు తీసుకోకపోవటం వల్లే ఇన్ఫెక్షన్స్ అవి వచ్చి ఆ తర్వాత 2 నుంచి 3 వారాల తర్వాత ఆటో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి జీబీఎస్ వస్తుంది. సో మనకి ఏదైనా ఆహారం అది తీసుకునేటప్పుడు కొంచెం చల్లార్చిన నీళ్లు తాగటం, కొంచెం నీట్గా ఉండే ప్రదేశంలో ఆహారం అది తీసుకుంటే సరిపోతుంది.